రాజు సార్ మేడంతో మాట్లాడుతున్నారు. మేడమా? అవును, పెద్ద మేడం. వాళ్ళిద్దరు ఇక్కడున్నారు. ఆ రూమ్ లో ఉన్నారు. నువ్వు ఆడుకోతల్లి. మేడం నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే రాజు గారు, బాగున్నారా? నేను బాగున్నాను. పిల్లల్ని చూడడానికి వచ్చారా మేడం? అవును. కానీ మేడం గారు... కాదు మేడం, పెద్ద మేడం గారు వేరే ఉన్నారు. అవునా? ఒకసారి ఆవిడ్ని పిలుస్తారా? కొంచెం మాట్లాడాలి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మేడం. బాబు కొంచెం ఫీవర్ అంటే మెడిసిన్ తేవడానికి వెళ్ళారు. అవునా? మేము ఒక పని మీద వచ్చాం రాజు గారు. మేడం, మీతో ఇంకెవరిని వచ్చారా? లేదు రాజుగారు, మేం మాత్రమే వచ్చాం. ఎందుకలా అడిగారు? మా పెద్ద మేడం గారు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. నాతోనా? అవును మేడం, నేను ఇప్పుడే ఫోన్ చేసి మేడం గారిని వెంటనే రమ్మని చెప్తాను. అయ్యో, మా మేడం గారు ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళినట్టున్నారు. మేడం, మీరు కాసేపు వెయిట్ చేయగలరా? అయ్యో లేదు రాజుగారు, మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం. అదేంటంటే... మేడం, ఇది అంతకన్నా ఇంపార్టెంట్. మీతో ఒక విషయం చెప్పాలని మా మేడం గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఏ విషయం రాజుగారు? అది మా మేడం గారు వచ్చాక ఆవిడే చెప్తారు మేడం. మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి మేడం, ఆవిడ ఇప్పుడే వచ్చేస్తారు. రాజుగారు... మిస్సమ్మా, మనం ఒక పని మీద వస్తే వీళ్ళేంటి ఇంకొక పని చెబుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు రాతోడు. అసలు ఇంతకీ వీళ్ళ మేడం ఎవరై ఉంటారు? మిస్సమ్మా, కొంపదీసి సరస్వతి మేడం అయి ఉంటారా? అయ్యో, భాగ్య నన్ను చూస్తే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావక్క అని అడుగుతుంది. నా గెస్ రైట్ అయింది. వాళ్ళు ఇక్కడికే వచ్చారు. అసలు ఎందుకు వచ్చుంటారు? మనం మళ్ళీ డొనేషన్ ఇవ్వడానికా? దేనికి వచ్చారో కాసేపట్లో తెలుస్తుంది. బయటకు వస్తారు కదా, కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాం. పాప ఇట్రా. నిన్న నీతో పాటు ఒక పాప ఉంది కదా, ఆ పాప ఎక్కడుంది? సిరీనా? సిరి, రాథోడ్, అదిగో నేను చెప్పిన పాప. హాయ్ సిరి. హాయ్ మేడం. ఎలా ఉన్నావు సిరి? బాగున్నాను మేడం. మా కోసం మీరు డబ్బులు ఇచ్చారు కదా, మేము చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చిన్నపిల్లలు థ్యాంక్స్ చెప్పకూడదు. మరేం చేయాలి? ఇలా ముద్దు పెట్టాలి. మేడం నీకింత హెల్ప్ చేసింది కదా, నువ్వు మేడం కోసం హెల్ప్ చేస్తావా పాప? మేడం కోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అంకుల్. ఏం లేదమ్మా, ఒక రోజున ఒకరికి పాపగా నటించాలి. యాక్టింగే కదా,
చేసేస్తాను. ఐఎమ్ రెడీ. నీకు యాక్టింగ్ వచ్చా పాపా? ఎందుకు రాదు? చాలా బాగా వచ్చు. కాకపోతే వార్డెన్ మేడం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. ఓ అదంతా నేను చూసుకుంటాను. నువ్వు మాతో రావాలి. వస్తావు కదా? వస్తాను. హలో హలో, బోన్ ఆర్టిస్ట్ ని పెట్టుకొని మీరింత దూరం వచ్చారా? బోర్న్ ఆర్టిస్టా? ఏది, ఎక్కడా? మీ దగ్గరే ఉంది కదా. ఆ? మా దగ్గర ఉందా? ఓ అమ్మోనా. ఓ అంజు పాప, నీ గురించి అంటున్నావా? అవును, నేనే ఆ బోన్ ఆర్టిస్ట్ ని. అమ్మో. నిజమా? నువ్వేనా చెప్పు. ఓ అబ్బో, నీ గురించి ఒకడు చెప్పాలా ఏంటి? నువ్వు బాన్ ఆర్టిస్ట్ మాత్రమే కాదంజు, ఆ అసలు క్యారెక్టర్ నువ్వే. కానీ ఆ క్యారెక్టర్ నువ్వు చేయకూడదు. ఎందుకు మిస్సమ్మా? అదంతే. అంతే అంటే? నీ యాక్టింగ్ చూసి ఆడియన్స్ కి బోరు పట్టిందంట, కొత్తదనం కోరుకుంటున్నారు. అదేం కాదులే అంజు, అక్కడ చూడు. వేరే రీజన్ ఉంది. సిరి, మేము చెప్పినట్టు చేస్తావా? చెప్పండి మేడం, ఏం చేయాలి? సపోజ్ అక్కడ రాతుడు ఉన్నాడా, అతను మీ నాన్న అనుకో. చాలా రోజుల తర్వాత నిన్ను చూడ్డానికి వచ్చారు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చేసి చూపిస్తావా? హా.